మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంది. సో దీని గురించి కూడా ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చాం. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ అన్ని రాశులకు కూడా చేసుకుంటూ వచ్చాం మనం. సో అలాగే ఈ మాసం మేజర్ ఈవెంట్స్ చూస్తే కనుక 13వ తారీఖున హోలీ ఉంది, 28 మాస శివరాత్రి ఉంది. అలాగే ఇక 30వ తారీఖున నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఉగాది 30వ తారీఖున. సో ఇక ఈ మాసంలో గురుడు ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, కుజుడు ఈ కుజస్తంభన ఆయన మిథునంలో ఉన్నాడు, కన్యా రాశిలో ఇక్కడ కేతు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక శని, రాహువు, శుక్రుడు, రవి, బుధులు అందరూ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ మాసాంతానికి అందరూ కూడా ఇక్కడ మీన రాశిలో కంజెక్ట్ అవుతున్నారు, ఇతి చెందుతూ ఉన్నారు. సో బుధ శుక్రులు అలాగే రవి 18వ తారీఖు నుంచి మీన రాశిలోకి వస్తారు. శని ఇక మాసాంతానికి చివరి నెలలో చివరి 2 రోజుల్లో 29వ తారీఖు అలాగా ఆయన కూడా మీన రాశిలోకి వస్తున్నారు. సో మొత్తంగా ఒక్కొక్క గ్రహాలు ఇలా మీన రాశిలో అలైన్ అవుతుందో ఇప్పుడు గురుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన నెలలో అనేది మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి మార్చి మాస ఫలితాల గురించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు, తృతీయంలో రవి, సో అలాగే పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే రాశ్యాధిపతి శని భగవానుడే ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు వీళ్ళకి. సో ఏలినాటి శని ఎండింగ్ ఫేజ్లో ఆర్థిక పరమైన విషయాల్లో మొదటి 2 వారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శత్రుక్షేత్రంలో రవితో కలిసిన ఈ యొక్క శని భగవానుడి వల్ల కుటుంబంలోనూ ఆర్థిక పరంగా కొంత డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఇష్యూస్ కొన్ని సమస్యలు అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్గా ఉండటం. అలాగే కారం, స్పైసు, ఆయిల్ బాగా కారాలు ఎవరైతే ఆయిల్ వేసుకుని తినేవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కారంతో ఆయిల్ని మిక్స్ చేసుకుని తింటే మాత్రం డెఫినెట్గా ఎఫెక్ట్ అనేది ఆరోగ్యం మీద కొడుతుంది. ఎందుకంటే వాక్ స్థానంలోనే రవిశనుల యొక్క కంజంక్షన్ ఉంది కాబట్టి అలాంటి ఫుడ్ తినాలని మనకే నోరు లాగుద్ది, లేకపోతే అలాంటి పరిస్థితులు వస్తాయి. అటు ముందే చెప్తున్నా. బట్ ఇక్కడ కుటుంబపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లో 18వ తారీఖు దాకా మొదటి 2 వారాలు కూడా కొంచెం సంయమనంతో కొంచెం కాన్షియస్గా ముందుకెళ్లాల్సిన అవసరం మకర రాశి వారికి ఉంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ఆల్రెడీ షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకున్నాం మనం. ఏదైతే మార్చి ఎండింగ్ కల్లా షష్టగ్రహ కూటమి ఏర్పడ్డ అన్ని రాశులకు చేసుకున్నాం. ఈ రాశికి 3వ స్థానంలో జరుగుతుంది. నెమ్మదిగా ఈ వారం ఈ మార్చి నెలంతా కూడా ఏదో ఒక తెలియని షార్ట్ జర్నీస్ అటు ఇటు తిరగాల్సి వచ్చే పరిస్థితులు కొన్ని ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఎక్కువ జాబ్లో కమ్యూనికేషన్ బేస్డ్ ఎక్కువ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మెయిన్గా ఇన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేది మన 3rd హౌస్లో రావటం. సో మంత్ ఎండ్ అయ్యేసరికి ప్రతి పని కూడా మనం చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకుంటూ మనం ముందుకెళ్లాల్సి రావటం. అంటే హార్డ్షిప్ కొంచెం మనం ఈ పని అవ్వాలంటే కొంచెం కష్టపడాలి అన్నట్టుగానే ఇక్కడ సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ అదే క్రమంలో ఈ రాశి వాళ్ళకి 18వ తారీఖు నుంచి అంటే మార్చి నెల 3-4 వారాల్లో రవి యొక్క అనుకూలత పెరుగుతుంది.
కాబట్టి కుటుంబంలోనూ ఆర్థిక పరంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొంచెం ఆ 2 వారాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది, తర్వాత కొంచెం తగ్గుతాయి. కాబట్టి సో ఎక్కువ కమ్యూనికేషన్ అనేది చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్ళకి. సో పంచమంలో గురుడు ఉన్నారు. ఏదైతే మార్చ్ అంటేనే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇయర్ కాబట్టి తప్పకుండా మరి ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినప్పుడు ఈ రాశి వాళ్ళకి ఏదైతే జూపిటర్ ప్రొటెక్షన్, గురువు గారి ప్రొటెక్షన్ ఉందో, సాదాసీదాగా చదివే వాళ్ళకి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని ఇంకా పెంచి నాన్న పాస్ మార్కులు కాదు ఇంకొంచెం ఎక్కువే తెచ్చుకోరా అని చెప్పి ప్రోత్సహిస్తాడు. ఇంకొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ తెస్తాడు. మంచి టాపర్స్కి అయితే చక్కగా మంచి గురు భగవానుడు మంచి బ్యాక్ బోన్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఆయన అనుకూలత చాలా వరకు ఈ మార్చ్ పీరియడ్లో ఎగ్జామ్స్ రాసే మకర రాశి స్టూడెంట్స్కి బాగా అనుకూలిస్తున్నాడు. అంటే యాక్చువల్గా కుజుడు కూడా కుజస్తంభన జరిగి రిట్రాగ్రేషన్లో సప్తమ నుంచి మళ్ళీ షష్టమ స్థానంలోకి రావటం, ఏదో తెలియకో ఇక్కడ లైఫ్ పార్ట్నర్తోనో బిజినెస్ పార్ట్నర్తోనో క్లోజ్ రిలేషన్స్తోనో ఇంట్లో వాళ్ళతోనో కుటుంబ సభ్యులతోనో అనవసరమైన గొడవలు ఒక 3-4 నెలలుగా. సో క్రమక్రమంగా ఇక్కడ కొంతవరకు ఈ కుజుడు యొక్క ట్రాన్సిట్ 6th హౌస్లో యోగిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ రిట్రగ్రేషన్ అయిపోయి కనీసం అట్లీస్ట్ ఫిబ్రవరి 25 తర్వాత నుంచి ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల, సో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, ఒక ఫైటింగ్ ప్లానెట్ 6th హౌస్లోనూ చాలా మంచిది. ఆ సమయంలో వచ్చే ఎటువంటి జటిలమైన సమస్య అయినా, కోర్టు కేసెస్ అయినా కానీ, ఏదైనా కాన్ఫ్లిక్ట్ కానీ, ఏదైనా సమస్య కానీ తప్పకుండా బాగా పోరాడి గెలుస్తారు దాని మీద మీరు. ఇంకా అది హెల్త్ మ్యాటర్ కానీ ఏదైనా సరే. అటు 6th కుజుడు అక్కడ ఆయన బాగా యోగిస్తారు కాబట్టి ఇండికేటింగ్ విన్ ఓవర్ యువర్ ఎనిమీస్. మీ శత్రువుల పైన మీరు పై చేసి సాధించే ఆస్కారాలు ఉంటాయి. శత్రువు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి ఏవైనా. సో ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినా దానిలో ఎక్కువ కష్టమే ఉంటూ ఉంటుంది. ఏదైనా పని చేసినా దానిలో నెమ్మదిగా ప్రతి దాంట్లో మన ఎఫర్ట్ లేదో ఏది అవ్వదు, పక్కన ఉండేది నమ్ముకుంటే అవ్వదు అన్నట్టు పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఆర్థికపరమైన విషయాలు అయితే మొదటి 2 రోజులే కొంచెం వీళ్ళకి, మొదటి 2 వారాలు వీళ్ళు కొంచెం కీలకంగా ఉంది. సో ఇక మ్యాచెస్ చూసే విషయంలో అయినా కొద్ది గొప్ప గురుబలం ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు. బట్ ఇందా మనం చెప్పుకున్నట్టు మొదటి 2 వారాలు అయితే మాత్రం కుటుంబంలో ఏకాభిప్రాయం ఉండడం కానీ, కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి సరిపోద్ది. దీని గురించి ఆలోచన కూడా ఉండదు ఫస్ట్. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ద్వితీయంలో ఉన్న రవి మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి. ద్వితీయంలో ఉన్న రవి మొదటి 2 వారాలు వాక్ స్థానంలో ఉంటున్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం, రవిని అగ్రశాంతి మంత్రం చేసుకోవటం, కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. సో అలాగే ఏలినాడు శని చివరి ఫేస్లో ఉన్నారు, ఎండింగ్ ఫేస్లో ఉన్నారు. మరి 29th డిగ్రీ శని దాటేదాకా కూడా ఆయన ఏలినాడు శని ఆయన ఎఫెక్ట్ ఇస్తూనే ఉంటాడు జనరల్గా. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, శనికి రవికి నీరాంజన సమావాసం, అలాగే జపా కుసుమ సంకాసం 2 గ్రహాలకి 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. సో మిగతా గ్రహాలు ఏమీ పెద్ద అంత ఓవర్ ఎఫెక్ట్ ఏమి ఇవ్వవు, కానీ ఈ 2 మాత్రం డెఫినెట్గా ఇస్తున్నాయి. సో కాబట్టి మకర రాశి వాళ్ళు తప్పకుండా అంటే ఎప్పుడు నిజానికి ఈ శని రవుల ఇటీవల మనం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీలో కానీ ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు ఆర్థికంగా. సో అలాగే పంచమంలో గురుడి వల్ల కొంత ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, శాలరీ హైక్స్ పరంలో కావచ్చు, కొంత బెటర్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది, ఏ వీక్లో ఎక్కువ ఉండొచ్చు అనేది మనం వీక్లీ ఫాలో అవుతే బాగా తెలుస్తుంది. సో ఆ వీక్లో పర్టికులర్ ఏ రెమెడీ ఫాలో అవ్వాలని కూడా ఇంకా బాగా తెలుస్తుంది. సో అది కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.